నిజామాబాద్ జిల్లాలో యువకుడు రాముడిపై ఉన్న భక్తిని వినూత్నంగా చాటుకున్నాడు. తన భక్తిని కొంతమంది ఏదైతే భక్తికి సంబంధించి కొంతమంది పాదయాత్ర చేస్తుంటారు, కొంతమంది మాలధారణ చేస్తుంటారు, మరికొంతమంది వివిధ రకాలుగా తన భక్తిని చాటుకుంటారు. కానీ నిజామాబాద్ జిల్లాలో ఒక ఆర్టిస్టు తన భక్తిని చాటుకున్నాడు. మనం చూస్తున్న విజువల్స్ ఏవైతే ఉన్నాయో, అయోధ్య రామ మందిరం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు అయోధ్య రాముడు సీత ఇద్దరు కూడా ఏదైతే అయోధ్యకు వెళ్తున్నట్లుగా చిత్రీకరించి ఈ ఏదైతే క్యాన్వాస్ పైన చిత్రీకరించడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా కూడా రాముడు వెంట వెళ్తున్నట్టుగా ఈ విజువల్స్లో చూడొచ్చు. మామూలుగా ఏదైతే రాముడు సీత వేషధారణలో చిత్రీకరించి వీడియోల రూపంలో, సోషల్ మీడియా రూపంలో, సినిమాల రూపంలో చూపిస్తుంటారు. కానీ ఈ వినూత్నంగా యువకుడు అభి అనే యువకుడు ఆర్టిస్టు తను ఒక టాటూ వేస్తూ ఉంటాడు. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఈ వినూత్న దైవభక్తిని కూడా చూపెట్టచ్చు. కానీ ఇంతే కాకుండా ఏదైతే బంధుత్వాలు వాటి ప్రేమలు చిరస్థాయిగా నిలుపుకునేందుకు కొంతమంది టాటూస్ వేయించుకుంటారు. ఈ టాటూస్ హైదరాబాద్లో పరిమితమైనప్పటికీ కొత్తగా నిజామాబాద్ జిల్లాలో ఇటువంటి టాటూస్ ఏవైతే ఉన్నాయో నిజామాబాద్ జిల్లాలో ప్రారంభించారు. అభి అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా కోర్సులు చేసి అక్కడ నుంచి సర్టిఫికేట్స్ పొంది ఇక్కడ ఒక టాటూ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు చాలామంది కూడా టాటూస్ని వేయించుకుంటారు. ఇందులో ముఖ్యంగా అమ్మ ప్రేమను చాటుకునేందుకు కొంతమంది టాటూస్ వేయించుకుంటే, కొంతమంది వారికి ఇష్టమైన బంధువులు ఎవరైతే ఉంటారో వారి టాటూస్ వేయించుకుంటారు. అంతేకాకుండా కొంతమంది అయితే యూత్కి సంబంధించిన ఐకాన్స్ ఏవైతే ఉంటాయో ఆ సింబల్స్ కూడా వేయించుకుంటారు, కొంతమంది నేమ్స్ వేయించుకుంటారు. ఒకసారి అభితో మాట్లాడించే ప్రయత్నించదు. అభి, చెప్పండి, ఎందుకు రామభక్తిని సంబంధించిన భక్తిని చాటుకున్నారు, కొత్తగా వింతగా తయారు చేశారు? మన రాముడు అనేది మన అయోధ్యకి 500 సంవత్సరాల తర్వాత వచ్చాడు కాబట్టి మేము అందరం అయోధ్యకి వెళ్ళలేము కాబట్టి నేను క్రియేట్ చేసుకొని నేను పూజించడానికి నేను చేసుకున్నాను. అది అంటే మీరు టాటూస్ వేసే టైంలో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారు? అంటే కొన్ని ప్రమాదకరంగా టాటూస్ అంటారు, కొంతమంది ఇన్ఫెక్షన్ అవుతున్నాయి అంటారు. గతంలో చూడొచ్చు ఏదైతే టాటూస్ వేసి పచ్చబొట్టు అంటారు, ఆ పచ్చబొట్టు వేసుకున్నప్పుడు చూదులతో కూర్చోడము అట్లాంటిది. ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి, ఎట్లాంటి జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు మీరు? ఇప్పుడు మేమైతే అన్ని ఫ్రెష్ నీడిల్స్ యూజ్ చేస్తాం, 100% హైజీన్ యూజ్ చేస్తాం. స్కిన్ అనేది క్లీన్ చేసి మరీ టాటూ వేస్తాం. నీడిల్స్ కూడా ఫ్రెష్ నీడిల్స్, ఎక్స్పైరీ డేట్ అన్నీ యూజ్ చేస్తాం. A to Z ప్రతి ఒక్కటి అన్నీ 1 టైం యూజే చేస్తాం. అందుకోసం మనకి ఇన్ఫెక్షన్ కావు. ఇన్ఫెక్షన్ అయ్యేటి అన్ని రోడ్ సైడ్ వేసుకున్న టాటూస్కి ఇన్ఫెక్షన్ చాలా అవుతాయి. ఇప్పుడు మీరు వేస్తున్న టాటూకి సంబంధించి అది ఏం టాటూ, దానికి సంబంధించిన వివరాలు చెప్తారు? ఇప్పుడు ఇది చేస్తుంది కర్మ టాటూ. కర్మ అంటే మన కర్మ రిపీట్స్ అన్నట్టు. కర్మని నమ్మే వాళ్ళు చాలామంది టాటూ వేసుకుంటారు. ఇది కర్మ రిపీట్స్ అంటే మనం చేసుకున్న కర్మ మళ్ళీ మనకు రిపీట్ అవుతుందని దీని అర్థం, ఈ టాటూ అర్థం. ఓకే, అంటే అలాంటి సింబల్స్ మామూలుగా వేసుకుంటూ ఉంటారు. అంటే ఇట్లా ఇంకా వేరే ఎలాంటి టాటూస్ వేశారు? అంటే నేమ్స్ కానీ లేకపోతే చాలా ఎక్కువ మటుకు నేమ్స్ వేసుకుంటారు. కొందరు పొలిటికల్ లీడర్ ఫోటో వేసుకుంటారు, కొందరు దేవుడి వేసుకుంటారు, కొందరు వాళ్ళ ఫింగర్ ప్రింట్ టాటూస్ కానీ వాళ్ళ నచ్చిన వాళ్ళ ఫింగర్ ప్రింట్ టాటూస్, వాళ్ళ నచ్చిన వాళ్ళ ఫొటోస్ అలాంటి చాలామంది వేసుకుంటారు ఇక్కడ. అంటే మీరు టాటూస్ వేయడమే కాకుండా టాటూస్ని రిమూవ్ చేసేంత కూడా ఇక్కడ టెక్నాలజీ ఉన్నదని చెప్తున్నారు. అది ఎంతవరకు? టాటూ రిమూవల్ ఇప్పుడు చాలా ట్రెండింగ్గా ఉంది. టాటూ రిమూవల్ ఏ టాటూ అయినా మనం రిమూవ్ చేసుకోవచ్చు. దానికి కొంచెం ప్రొసీజర్ ఉంటుంది, నీట్గా ఫాలో అయితే టాటూ కంపల్సరీ రిమూవ్ అవుతుంది. అంటే కొంతమంది చేతి పైన కానీ లేకపోతే బాడీ పైన వేసుకున్న టాటూస్ ఏవైతే ఉంటాయో కొన్ని గాయాలైన దానిపైన కూడా టాటూస్ వేస్తారంట. అది కవరప్ టాటూస్ అంటారు. మనకి ఏమైనా మరక ఉన్నా కానీ దాని మీద టాటూ వేసి కవరప్ చేస్తాం ఏదైనా డిజైన్ తోటి. దాంతో మీకు టాటూ హైలైట్ అవుతుంది, మరక కూడా కనిపించదు. అలా మొత్తం ఎన్ని రకాల టాటూస్ ఉంటాయి? అంటే మొత్తంగా మీరు చేసుకున్న కోర్సులు ఇప్పటివరకు ఎలాంటి టాటూస్ వేస్తారు, ఎన్ని రకాల టాటూస్ ఉంటాయి? ఇప్పుడు మన దగ్గర పర్మనెంట్ టాటూస్, కలర్ టాటూస్ ఉంటాయి, పర్మనెంట్ ఉంటాయి, ప్లస్ చిన్న మినీ టాటూస్ ఉంటాయి. దాంట్లో 3D టాటూస్ ఉంటాయి, బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయి. చాలా మటుకు మన ఇండియాలో అయితే బ్లాక్ అండ్ వైట్ టాటూస్ చాలా ట్రెండింగ్గా ఉంటాయి. కలర్ టాటూస్ అయితే ఫారెన్లో ఎక్కువ ఉంటాయి. అలా మన దగ్గర ఏజ్ నుంచి వస్తూ ఉంటారు. అంటే మామూలుగా ఇప్పుడు చిన్నపిల్లలు అయితే వాళ్ళకి ఛాన్సెస్ ఉండకపోవచ్చు, కానీ పెద్దవాళ్ళు వారు కూడా ఇప్పటివరకు టాటూస్ చేస్తున్నారు, చాలా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు కదా. ఇప్పుడు మన దగ్గర బేసిక్గా అయితే 18 బిలో అయితే మనం చెయ్యము. ఎక్కువ మటుకు 18+ ఉన్న వాళ్ళకి చేస్తాం. మళ్ళీ ఎక్కువ మటుకు 50 years ఉన్న వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళ కొడుకుల పేర్లు కానీ వాళ్ళ మన్మళ్ళు అలా వేసుకోవడానికి చాలామంది వస్తారు. ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది. ఏజ్డ్ పర్సన్ కూడా చేసుకుంటున్నారు టాటూస్. అంటే ఏం చెప్తారంటే మామూలుగా యూత్కి కానీ లేకపోతే పెద్దవాళ్ళకి కానీ కొంతమంది
ఫోటోలు తీస్తూ వారి బంధాన్ని చూపెట్టుకుంటారు. మీరేమో చేయితో ఆర్ట్ వేస్తున్నారు. ఏం చెప్తారు యూత్కి కానీ టాటూస్ విషయంలో ఏం చెప్తారు? టాటూస్ ఎప్పుడైనా ప్రొఫెషనల్ దగ్గర చేసుకోవాలి. ఏ టాటూ అయినా ఫస్ట్ కన్సల్ట్ అయిన తర్వాత వచ్చి టాటూ చేసుకోండి. రోడ్ సైడ్ వేసుకుంటే మీకే హెల్త్ డిసీజెస్ కానీ అలాంటివి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడైనా టాటూ చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళకి కన్సల్ట్ అయ్యి దాని తర్వాత టాటూ చేసుకుంటే మీకు సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే టాటూ స్టూడియో చూసుకొని ఆర్టిస్ట్ ఎలా ఉన్నారో చూసుకొని మంచిగా చేసుకోండి. అప్పుడే మీకు టాటూస్ అనేవి నీట్గా ఉంటాయి. మొత్తంగా ఏదైతే టాటూస్లో ఒక పక్క రాజకీయ నాయకుల టాటూస్ కావచ్చు, మరో పక్క తల్లి ప్రేమతో తండ్రి ప్రేమతో కూడిన టాటూస్ కావచ్చు, మరి కొంతమంది నేమ్స్ వేయించుకుంటారు, కొంతమంది మమ్మీ డాడీకి సంబంధించిన కొన్ని సింబల్స్ కూడా వేసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ మరో పక్క ఏదైతే రాముడి పేరు పైన, రాముడి భక్తి పైన ఏదైతే టాటూ వేశాడో దానికి సంబంధించి ఆ డిజైన్ ఏదైతే వేశాడో ఆ డిజైన్ అంతా కూడా ఒక అయోధ్యకు వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి నా దైవభక్తిని అలా చాటుకున్నాను. అంతేకాకుండా నీడిల్స్కి సంబంధించిన ఏదైతే టాటూస్కి వేస్తున్న సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ టాటూస్ కూడా ఫ్రెష్ నీడిల్స్ వాడతాం. ప్రొఫెషనల్ దగ్గరనే టాటూస్ వేయించుకోవాలని చెప్పి కూడా అభి చెప్తున్నాడు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఈ ట్రెండ్ అంతా కూడా యూత్ని ఆకర్షిస్తుంది. యూత్ అంతా కూడా పెద్ద ఎత్తున టాటూస్ వేయించుకోవడానికి అభి దగ్గరకు వస్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.